అబ్బా అంటే సీసీ కెమెరాలో పోతే ఎంగనంటే సార్ ఆగిపోతున్నాడు. మరి అట్లా కాదయ్యా, నేనేదో నీ మీద కూడా రాలే. నేను నీకు దండం పెడతాను తమ్ముడు, వాళ్ళకి వాంగి దండం పెడతాను, దొబ్బుతో నీ ఎక్కొచ్చిన అవి. నేను సరుకు దండం పెడతాను, వీళ్ళ దండం పెడతాను. దండం పెడితే వీళ్ళ దండం పెడితే మన కథ పని చేసి ఇంటి పోయేటప్పుడు మలుచుకోమని చెప్తే మళ్ళా పూలు పట్టి మనం రెడీ చేస్తాను. మనం పని చేసేదాకా వీళ్ళు ఉంటే కదా ఇస్తారు. నీకేరేమి లేదు. వీడిని ఎవరైనా వచ్చేస్తలేదు, వీడిని ఎవరైనా నరికెత్తలేడు తిరిగినప్పుడు. అమ్మా ఈ అబ్బాయి ఎవరు, మరి నువ్వెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిన నేను మా అక్క తమ్ముడిని, మా అక్క మరి ఇదే ఊరు. ఈ అబ్బాయి ఎవరమ్మా? మా అక్క వాళ్ళ తమ్ముడిని, మా బావ భార్య. ఈ అబ్బాయి ఎవరమ్మా? అని చెప్తా కదా సారు. అయ్యా మరి ఇదే ఊరు పుష్పాలనగరం క్షత్రియ మహారాజు భార్య, నా పేరు అన్నాదేవి. ఈయన మా తమ్ముడు. అయ్యో నేను చెప్పదా కాగా రాదురా, నేను చెప్పరా కాగవా? రక్తశీల మహారాజు నీ తమ్ముడి చదువు నేర్పాలి కదా. అంటే మీకు అమ్మ నాన్న లేరా? లేరయ్యా. మా తమ్ముడు పుట్టినాక 20కి నేను తెల్లారి మా అమ్మ నాన్న ప్రాణం పోతే ఇదికే తీసుకొచ్చుకొని కన్న కొడుకులే ఆదుకున్నా. ఒక మాట అవ్వయలేని పిల్లలు కదా అని గావరం మీద ఆదుకున్నా. డబ్బున వాడు ఏదైనా గావరం చేసి నేను కొట్టే కొట్టుమాట తిట్టుమాట అంటే అనుకో, కడుపులో ధరించి కన్నడ పేరు కొట్టే తిట్టేది. వాడు ఎవరు వచ్చినా అనుకోండి. ఎందుకు మరి అమ్మ నువ్వు వెళ్ళిపో, గౌరవ ఎక్కువ పోడు. నువ్వు కూర్చుంటారా? అప్పుడే కూర్చున్నాయి పాడుకో భలే కూర్చోమంటాను. అబ్బాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీ పేరేం పేరా? రక్తశీల రాదు. రక్తశీల మహారాజు. కూసమ్మంటారా? రాముచ్చడి రాక నేను ఎడితే రేవు నువ్వు వేస్తాను. గట్ల కాదు నాన్న, సిడాన్ కూర్చోమన్నట్టు. మరా సప్లై ఇంకో సప్లై కూర్చో అంటే అయిపో. సిడాన్ కూర్చోనా? టైర్ అంటే లెమ్మన్నట్రా. మరి చెప్పు నీకు సార్ అలా కూర్చోన్నా సారు. నీకు ఏలాంటి ఒకరికి ఇచ్చిన ఒకరి నీకేమైనా అడగలవురా? గిదే అసలు ఊరికి అట్లా కాదు రా నాన్న.